చదువుకున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో జాబ్ చేస్తాను. హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అరేంజ్ మ్యారేజ్, పక్క విలేజ్, తనది కూడా అరేంజ్ మ్యారేజ్. సో మ్యారేజ్ అయిపోయిన 1 month వరకు పర్వాలేదు. 1 month తర్వాత యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ బాగా ఉండే. ఎప్పుడైనా 5 minutes అట్లా లేట్ వెళ్ళినా ఏదైనా రోడ్ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయేవాడు. మా మదర్ ఇంటి నుంచి వస్తుంటే చేంజ్ కావాలంటే మనీ ఇస్తే దాంతోనే ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా నేను. సో అప్పటి నుంచి స్టార్ట్, ఏమైనా తీసుకురమ్మన్నా ఏదని చెప్పినా కూడా నైట్ అంతా ఎమోషనల్ హెరాస్మెంట్ మొత్తము. తను ఏంటి అంటే మొత్తం నేను సాలరీ వెళ్ళిపోవాలి. ఏదైనా నాకు అవసరం ఉంటే 10-20 రూపీస్ అయినా సరే అవి నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు మాత్రం మొత్తం నీ సాలరీ అంతా నాకు క్రెడిట్ చేసేయాలి. ఇంకా బాబుతోని ఒక 15-16 lakhs వరకు నాతో మనీ తీసుకొని అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొన్నాడు. ఎవరి పేరు మీద కొన్నారు? అది ఆయన తన పేరు మీదే కొన్నారు. మనీ మాత్రం నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళారు. అయితే ఏమైందంటే ఇది జరుగుతుందని చిన్న అమ్మాయికి మెసేజ్ పెట్టిండు, నేను పెళ్లి చేసుకుంటాను. 50 మంది పెద్ద మనుషులు పిలిచి వాళ్ళే తీసుకుపోయి మాట్లాడేది. అలా ఒప్పందం ఏంటంటే నువ్వు కేసు తీసేయాలి అంటే నేను 6 నెలలు చూసినాక తీసేస్తుంది అని అమ్మాయి అన్నది. ఆ 10 రోజులు కానీ ఎప్పుడైతే అట్లా కాదు నేను చెప్పింది ఇది, నువ్వు అట్లా దిగమంటావు అంటే అప్పుడు విశ్వరూపం చూపించింది. కొట్టేసి బాబు నూపేసి దెబ్బతలు. బాబుని చూస్తే భయం వేస్తుంది మేడం. ఆ రోజు 2 సంవత్సరాల తర్వాత వస్తే మా డాడీ మా పరశురామ్ వచ్చిందని చుట్టుపక్కల అందరికి చెప్పింది మేడం. డాడీ అంటాడు, పేరు పెట్టి పిలిస్తే బాగా అనిపిస్తుంది మేడం బాబు. సార్